అసలు ఈ బల్క్ డెన్సిటీకి, డబ్బులకి అదే అండి ఎకనామిక్స్‌కి రిలేషన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం అంటే ఇండస్ట్రీగా ఒక ఇంజినీర్‌గా తీసుకుంటే ఒక కాలమ్ డిజైన్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నా. ఇప్పుడు జీడిపప్పు ఇక్కడ డబ్బా అనేది ఒక కాలమ్ అనుకోండి. ఈ జీడిపప్పుని ఈ కాలమ్‌లో నేను ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుకి ఎక్కువ బల్క్ డెన్సిటీ ఉందనుకోండి. అప్పుడేంటి మనకి హైట్ ఆఫ్ ద కాలమ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే హైట్ ఆఫ్ ద కాలమ్ తగ్గిందో అంటే సైజ్ తగ్గింది. సైజ్ తగ్గిందంటే మెటీరియల్ తగ్గుతుంది. మెటీరియల్ తగ్గితే నా కాస్ట్ తగ్గుతది. అందుకే అంటే ప్యాకింగ్ చేసేటప్పుడు మనకి ప్యాకింగ్ అప్లికేషన్స్‌లో బల్క్ డెన్సిటీ అనేది ఆ మెటీరియల్‌కి ఎక్కువుందనుకోండి, ఎక్కువ మెటీరియల్ తీసుకోవచ్చు. బట్ తక్కువ కాలమ్ లెంగ్త్‌లో ప్యాక్ చేసేయొచ్చు. అంటే నీకు అక్కడ ప్రాపర్టీస్ నువ్వు ఎన్హాన్స్ చేస్తున్నావు. బట్ కాలమ్ సైజ్ ఎప్పుడైతే తగ్గిందో, ఆ వెయిట్ ఆఫ్ ద మెటీరియల్ కూడా అంటే ఐ మీన్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ మెటీరియల్ అనేది తగ్గుతుంది. అలా డబ్బులు సేవ్ అవుతాయి.